సంవత్సరాల క్రితం మంజిత్ సింగ్ మొదటిసారి తిరుపతిలో నిలబడినప్పుడు ఆయన దగ్గర కేవలం ఒక కల మాత్రమే ఉంది. అదే పైలట్ కావాలనే ఆశ. చేతిలో చిల్లిగవ్వలేదు, ముందున్న దారిపై స్పష్టత లేదు, అన్నీ సందేహాలే. కానీ మనసు నిండా ఆ దేవుడిపై నమ్మకం, ఎలాగైనా సాధించాలనే పట్టుదల మాత్రం ఉన్నాయి. కాలం మారింది, ఆయన కష్టానికి ప్రతిఫలం దక్కింది. దశాబ్దాల క్రితం నేల మీద నిలబడి ఆకాశం వైపు చూసిన అదే మంజిత్ సింగ్ నేడు పైలట్గా గగన విహారం చేస్తూ అదే తిరుమల కొండలపై నుండి విమానాన్ని నడిపారు. తన జీవిత ప్రయాణం ఒక సంపూర్ణ వృత్తంలా మారి ఎక్కడైతే తన కల మొదలైందో అక్కడే ఆ దేవుడి ఆశీస్సులతో దాన్ని పూర్తి చేయడం ఆయనకు అత్యంత ఆధ్యాత్మిక అనుభూతినిచ్చింది. ద్వారకాధీశ దర్శనం ముగించుకుని చెన్నై వెళ్తున్న ప్రయాణికులతో మంజిత్ సింగ్ ఇలా అనౌన్స్ చేశారు: మనం ఇప్పుడు తిరుమల క్షేత్రం మీదుగా వెళుతున్నాం. ఈ విమానం పవిత్ర 7 కొండల చుట్టూ ప్రదక్షిణ చెయ్యబోతోంది. ఆ మాట వినగానే విమానంలోని ప్రయాణికులు పరవశించిపోయారు. ఆకాశం నుండి ఆ శ్రీనివాసుడి సన్నిధిని వీక్షించడం వారికి ఒక అనిర్వచనీయమైన ఆనందాన్నిచ్చింది. సాధారణ ప్రయాణం కాస్త ఒక దివ్యమైన యాత్రగా మారిపోయింది. ఆనాడు ఖాళీ చేతులతో, కళ్ళ నిండా ఆశలతో తిరుపతి కొండల పాదాల చెంత నిలబడిన మంజిత్ నేడు అదే స్వామివారి శిఖరాలపైన విమానాన్ని నడుపుతూ తన కలని నెరవేర్చుకున్నారు. ఇది కేవలం ఒక పైలట్ సాధించిన విజయం మాత్రమే కాదు, సంకల్పం ఉంటే దైవం మనల్ని ఏ స్థాయికి తీసుకెళ్తుందో చెప్పే ఒక గొప్ప నిదర్శనం.